నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ ఒఫీషియల్. మనకి ఉగాది పండుగ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చి బచ్చాలు అంటే బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా 1/2 కేజీ శనగపప్పు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. బాగా అంటే మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత 1/2 కేజీ పూరి పిండి తీసుకోవాలి. పూరి పిండి తీసుకొని చూడండి, ఈ విధంగా మెత్తగా అంటే మంచిగా మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చెంచా నూనె పెట్టి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మెత్తగా నానితే మంచిగా బచ్చాలు అనేది సాఫ్ట్గా మృదువుగా అవుతాయి. కాబట్టి నేనైతే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత ఏమో మనం ఆల్రెడీ పెట్టుకున్న పప్పునైతే చూడండి ఏ విధంగా ఉడికించుకోవాలో. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక జల్లీలో అందులో పోసేయాలి. ఆ పోసినాక నీళ్ళు ఒక చుక్క కూడా ఉంచకూడదు. ఈ విధంగా మెత్తగా ఉడికే విధంగా మనమైతే అందులో పోసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని 2 యాలకులు అలా తీసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కొంచెం అవి పప్పు పిండిలా చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత పొయ్యి మీద ఒక గ్యాస్ ఆన్ చేసి బెల్లమును ఒక 2 చెంచాల నూనె వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం అంటే మంచి పాకం అనేది రావాలి. పాకం అనేది అవసరం లేదు, కానీ మెత్తగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ యాలకుల పొడి చేసుకున్నాం కదా, అందులో వేసేయాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు కొద్దిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న అది పప్పు పూర్ణం ఉంటుంది కదా, అందులో వేసేయాలి. అంటే మనం చూడండి ఈ విధంగా మెత్తగా మొత్తం మిక్సీ పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో వేసేయాలి. వేసినాక బాగా కలపాలి. మెత్తగా మంచిగా అది పాకం అనేది దగ్గర అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి పూర్ణం మంచిగా వస్తేనే బచ్చాలు అనేవి మంచిగా వస్తాయి. ఒక్క పప్పు కూడా ఉండొద్దు అందులో. మెత్తగా మొత్తం గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. గ్యాస్ని సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి ఏ విధంగా కలుపుకోవాలో ఈ విధంగానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము చూడండి ముద్దలాగా అవ్వాలి. మరి లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇగో ఇలా ముద్దలాగా అయితే మనము బొబ్బట్లు అనేవి బాగా మంచిగా చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా చేసుకోవాలో. ఒక బచ్చాలు అనేవి ఈ విధంగా చేసుకుంటే మనకి టేస్ట్గా మృదువుగా మంచిగా పిల్లలు కూడా బాగా తింటారు. ఈ విధంగా చేసుకోవడం వలన మనకి బచ్చాలు అనేవి సింపుల్గా మనకి కష్టం అనేది తెలియకుండా బచ్చాలు అనేవి అవుతాయి. కాబట్టి నేనైతే ఈ విధంగా చేశాను. మీకు కూడా ఈ బచ్చాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఇలా వచ్చిన విధంగానే నేనైతే చేసినాను. మీరు కూడా మీకు వచ్చిన విధంగా ఏ విధంగా చేశారో నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే అయిపోయింది బచ్చాలు. నేనైతే నాకు వచ్చిన విధంగా చేశాను. మీరు ఏ విధంగా చేశారో చెప్పేయండి. ఇంకా బాయ్. ఇంకెందుకంటే ఉగాది కదా, కొంచెం పిల్లలతో బిజీగా ఉంటాను. కాబట్టి ఇగో చూడండి ఈ విధంగా నూనె కూడా కొంచెం పోసుకుంటూ బచ్చాలు కాల్చుకోవాలి. నూనె అయినా సరే, నెయ్యి అయినా సరే.